డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లోకేష్ని జగన్మోహన్ రెడ్డి తట్టుకొని నిలబడటం చాలా కష్టం. ఇది సపరేట్గా ఒక వీడియో చేస్తాను అని నేను పొద్దున ఒక వీడియోలో చెప్పాను. ఎందుకంటే 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తే అది చేసేస్తాడు ఇది చేసేస్తాడు అని అందరూ కంటున్న కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి రావటం కష్టం అని ఒక 5 సింపుల్ రీజన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ విధానాలు మొత్తాన్ని బయట పెట్టడం జరిగింది. మరి అందులో ఈ 3వ పాయింట్గా చెప్పబడిన జగన్మోహన్ రెడ్డి లోకేష్ని తట్టుకుని నిలబడటం కష్టం అనేది ఒక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని సపరేట్గా వీడియో చేస్తానని చెప్పడం జరిగింది. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుండా ఉన్నట్టయితే ఈ కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో తాలూకు లింక్ కూడా ఇస్తాను. ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి 29లో తిరిగి గెలవటం కష్టం అనేది ఎందుకనేది పూర్తిగా అర్థమైపోతుంది. అందులో వన్ ఆఫ్ ది రీజన్ అయిన ఈ రీజన్ జగన్మోహన్ రెడ్డి లోకేష్ని తట్టుకొని నిలబడలేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆలోచిస్తాడు, ఇప్పుడు లోకేష్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో 3 పాయింట్లలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రకారంగా చూస్తే లోకేష్ని జగన్మోహన్ రెడ్డి తట్టుకొని నిలబడటం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో తాను ఒక ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి పదవి తీసుకొని జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ చేత అనేక అవమానాలకి పాలయ్యి, ఎందుకంటే దొడ్డిదారిన ఈ సభకు వచ్చాడు, దొడ్డిదారిన మంత్రి అయ్యాడు అనే దగ్గర నుంచి ఈయన మాట్లాడే ప్రతి ఒక్క మాటని ఏదో ఒక తప్పు పడుతూ మంగళగిరి అన్నట్టు పలకటం చేత కాదు. అసలు పప్పు లోకేష్ అనే పేరు దగ్గర నుంచి ఈ రోజున నిప్పు లోకేష్ అనే దాకా లోకేష్ ప్రయాణం ఎలా ఉంది అనేది మనం చూసాం. ఎందుకంటే ప్రతిపక్షంలో 5 సంవత్సరాల పాటు జగన్ విధ్వంసంతో పాటుగా ప్రతిపక్షాలని లేకుండా చేయటం కోసం ఆయన పన్నిన పన్నాగాలు మొత్తాన్ని తట్టుకొని నిలబడి లోకేష్ ఎలా ముందుకొచ్చాడు, యువగళం పాదయాత్ర ఏ రకంగా ఆయన ఫినిష్ చేశాడు, దాంతోపాటుగా ఇక కొత్త తరం రాజకీయాల్ని ఏ రకంగా ఆ పార్టీ కూడా అమెండ్మెంట్ చేసుకుంది, వాళ్ళు కూడా ఎమర్జీ చేసుకోగలిగారు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి డౌన్ఫాల్ బాగా కనపడుతోంది. జగన్ ఎవరితో కలవలేకపోవటం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆయన మాత్రం కనపడకుండా పోయి మీరు మాత్రం పోరాడండి అనే కిందనున్న సైన్యాన్ని పంపించి రాజు కోటలో దాక్కున్నట్టుగా ఆయన లండన్ వెళ్ళి దాక్కుంటున్నాడు. ఇప్పుడు లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసాలు ఒక 3 అంశాల్లో, అది క్రెడిబిలిటీ, కెపాసిటీ, కంటెంట్ అనే 3 విభాగాలుగా విభజించుకుంటే క్రెడిబిలిటీ దగ్గరకు వచ్చేటప్పటికి లోకేష్ క్రెడిబిలిటీని బాగా నిలబెట్టుకున్నాడు. ఆయన ఏదో తండ్రి చాటు బిడ్డలాగా, అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పనిచేసే వాళ్ళలాగా, అసలు దొడ్డిదారిన సభలకు వచ్చాడు, దొడ్డిదారిన మంత్రి అయ్యాడు అని అనిపించుకున్న దగ్గర నుంచి అనేక రకాలైన అంశాల్లో లోకేష్ని ఎంత అవమానం చేయాలో 2014-19 మధ్యలో అంతా చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభ వేరేగా ఉండేది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికారానికి దరిదాపులుగా వచ్చి వెళ్ళాడు. అధికారం ఎలా చేస్తాడు అనేది ఆ రోజు ప్రజలు కూడా చూడాలని అంశం. ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడిగితే ఇది ఖచ్చితంగా ఏదో చేసేటట్టుగానే ఉన్నాడని ప్రజలు కూడా నమ్మారు. అంత నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి వమ్ము చేసుకున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి 151 సీట్లు అప్రతిహతంగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి తర్వాత 11 సీట్లకు పడిపోయాడు అని అంటే దాని వెనకున్న మతలబ్ ఏంటనే అందరికి అర్థమైపోయి ఉంటుందిగా. అంటే ప్రజల్లో ఆయన క్రెడిబిలిటీని పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఏదో 16 నెలలు జైల్లో ఉండి తండ్రి లేకపోయినా ఒక పార్టీని తానే సొంతగా పెట్టుకొని ఆ పార్టీలో తనకున్న ఈ బలాబలాలను మొత్తాన్ని ప్రజలకు చూపించి ఆయన అధికారంలోకి వచ్చాడనే దగ్గర నుంచి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఉత్తి వేస్ట్ అండి, ఎందుకు పనికిరాడు, ఆయన వెనకుండే నా నలుగురు సంపాదించుకోవటమో, ఆయన చెప్పిన మాటలకు మడుగులు వచ్చే వాళ్ళని దగ్గరికి చేరదీయటమో, ఇవి తప్ప కనీసం ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులను కూడా కలవడు అనే పెద్ద అపవాదుతో పాటుగా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది విధ్వంసకారంగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పేది వేరు, చేసేది వేరు.
వేరు అనేదాకా తెచ్చుకున్నాడు. కానీ లోకేష్ యువగలం పాదయాత్రతో రెడ్ బుక్ పేరుతోటి ప్రజల్లోకి విపరీతంగా దూసుకుపోయాడు. దాన్ని కాపీ కొట్టుకొని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అనేదాకా వచ్చాడు. అంటే ఒకంత లోకేష్ ఐడియాలని జగన్మోహన్ రెడ్డి కాపీ కొడుతున్నట్టుగా కనపడుతోంది. కాపీ క్యాట్స్ ఏ రోజైనా కాపీ క్యాట్లుగానే మిగిలిపోతారు. ఇక రెండో అంశం వచ్చేటప్పటికి కెపాసిటీ, ఎవరిలో ఎంత క్యాలిబర్ ఉంది అనేది కనపడుతుంది. ఎందుకంటే 2014-19 మధ్య నిజంగానే మంత్రిగా ఉన్న లోకేష్ ఏం చేశాడు అనేది బయటకు కనపడకుండా చంద్రబాబు నాయుడు అనే ఒక పొర అడ్డం ఉంది. ఆయన అభివృద్ధి ఆయన చేశాడు కాబట్టి లోకేష్ ఏదో నెట్టకపోయాడు కానీ అనే దగ్గర నుంచి ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చి వైజాగ్లో నిలబెట్టేదాకా చూస్తే లోకేష్ యొక్క ప్రభావం ఎంత ఉందనేది కనపడుతోంది. దావోస్కి వెళ్ళినప్పుడు కానీ, ఇండస్ట్రియల్ సమ్మిట్స్ చేసేటప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడతాడు, లోకేష్ ఏ రకంగా మాట్లాడతాడో కళ్ళకు కట్టినట్టుగా ప్రజలందరికీ కనపడింది. జగన్మోహన్ రెడ్డి పైన పటారం లోన లటారం తప్ప ఏమీ లేదు అనే విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విధ్వంసం వినాశకాలం తప్ప వేరే ఏం చేత కాదు. ఆయన అధికారంలోకి రాగానే మొట్టమొదట కూల్చేసిన ఆ భవనం దగ్గర నుంచి చూసుకుంటే ఆయన పార్టీలో ఉన్న నాయకుల్ని కూల్చేయటం కానీ, పక్క పార్టీలను కూల్చే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసేదాకా వచ్చి మొత్తాన్ని క్రెడిబిలిటీ మొత్తాన్ని ఆయన పోగొట్టేసుకున్నాడు. దాంతో ఆయన కెపాసిటీ ఏమిటనేది బయటపడింది. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయటం, సంక్షేమం చేయటం తప్ప ఇంకేం చేత కాదు, అభివృద్ధి రాదు, అభివృద్ధి నిల్ అనే దగ్గరకు వస్తే మేము అభివృద్ధి ఎలా చేపిస్తామో చూడండి అని వాళ్ళు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఈ రోజున 1 సంవత్సరంన్నర దాటేటప్పటికీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కళ్ళకు కనపడతా ఉంది. దీంతో పాటుగా అమరావతిని విధ్వంసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం, దాన్ని అడ్డుకోవటానికి ప్రతిపక్షాలుగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు పోరాడిన వైనం కానీ, లేకపోతే మిగతా వాళ్ళని కూడా కలుపుకొని పోవటంలో జగన్ ఇప్పుడు సింగిల్ అండి, సింహం సింగిల్గా వస్తుంది. చెప్పుకుంటానే సినిమా డైలాగులు ఎంతైనా బాగానే ఉంటాయి, కానీ పక్కన వాళ్ళతోటి కలిసి పనిచేయటం అనే దాంట్లో ఉన్న ఆ మహిమ ఏమిటనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. కనీసం పక్క పార్టీలో ఉన్న పక్క నాయకులతోనే కలిసి ఆయన పని చేయలేడు, వాళ్ళతోనే ఆయన మాట్లాడలేడు. ఏదో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళతోటి అందరినీ ఓదరగొట్టి బయటకు పంపించేయటం తప్ప ఏముండదు. ఇక కంటెంట్ విషయానికి వచ్చేటప్పటికి లోకేష్ కంటెంట్ ఏమిటి, ఇక జగన్మోహన్ రెడ్డి కంటెంట్ ఏమిటి అనేది అందరికి కనపడిపోతూ ఉంది. కొత్త తరం రాజకీయాలు వస్తున్న ఈ సమయంలో ఇక్కడ రీజనల్ పార్టీస్ కానీ, కేంద్రంలో ఉన్న నేషనల్ పార్టీస్ కానీ మింగిలైపోయి క్రెడిబిలిటీని పెంచుకోవాలి. వాళ్ళ కంటెంట్ని ఒకళ్ళది ఒకళ్ళు పంచుకుని వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర అది లేదు. సింహం సింగిల్గా వస్తుంది, డైలాగులు చాలా చెప్పుకోవచ్చు. కానీ ఆ రోజు 2019లో కూడా చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతోటో, లేకపోతే చంద్రబాబు నాయుడు మోడీ మీద చేసిన కొన్ని కామెంట్లతోటో కేంద్రం జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన సహకారం ఇచ్చింది. అంటే పొత్తు అనధికారికంగా అక్కడ కుదిరింది కాబట్టే జరిగింది. కానీ ఈ రోజున డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి మరి విపక్షం వైపుకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. కేంద్రంలో ఉన్న ఆ మోడీనో బీజేపీనో వదిలిపెట్టలేని కంటెంట్లో ఉన్నాడు. ఈయన దగ్గర కంటెంట్ నిల్లు, ఏదైనా సరే కేసుల కోసమో మరొక దానికోసమో ఆడ ప్రాకులాడటం తప్ప ఈయన ఆ మోడీ దగ్గర నుంచి ఒప్పించుకొని ఈ రోజున గూగుల్ డేటా సెంటర్కి జిఎస్టీలో తగ్గింపుని తీసుకొని రాగలిగిన అంత కెపాసిటీ మోడీ దగ్గర మరి లోకేష్ సంపాదించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫుల్గా పోగొట్టుకున్నాడు. అంటే ఈ మూడుని వరుసగా చూసుకుంటే క్రెడిబిలిటీ కానీ, కెపాసిటీ కానీ, కంటెంట్ విషయంలో కానీ లోకేషే పైచేయిగా కనపడుతుంటే మరి ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన్ని దాటి ముందుకు ఎలా వెళ్ళగలుగుతాడు? ఇదే ఈరోజు కుండబద్దలు. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట.